మణిపూర్లోని బినా మెనేషే గిరిజన జాతుల్ని ఇప్పుడు ఇజ్రాయెల్ ఎయిర్లిఫ్ట్ చేస్తోందండి. ఎందుకు అని అనుకోవచ్చు మనం. వీళ్ళు 2700 సంవత్సరాల క్రితం మణిపూర్కి వచ్చారు. వీళ్ళని యాక్చువల్గా అప్పుడు అసీరియన్ రాజులు ఇజ్రాయెల్ మీద దండయాత్ర చేసినప్పుడు ఒక 10,000 మంది అంటే ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో సెటిల్ అయిపోయారనమాట. అట్లా సెటిల్ అయిన వాళ్ళలో ఈ 10,000 మంది మణిపూర్కి వచ్చారు. వీళ్ళల్లో ఇప్పటికే చాలామంది ఒక 4,000 మంది దాకా ఇజ్రాయెల్కి వెళ్ళిపోయారు. అక్కడ ఆర్మీలో వాళ్ళు పనిచేస్తున్నారు కూడా. అయితే వీళ్ళని ఎయిర్ లిఫ్ట్ చేయటానికి సుమారు 9 కోట్లు అవుతోందిట. అయినా కూడా ఆ ప్రభుత్వం ఏమీ వెరవట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళని తీసుకెళ్ళి ఏ ఐటీ కంపెనీల్లోనో లేకపోతే పారిశ్రామిక రంగాల్లోనో ఉద్యోగాల్లో పెట్టట్లేదు. అక్కడ వాళ్ళని ఒక అటవీ ప్రాంతం లాంటి చోటే పెడుతున్నారు వాళ్ళు. అంటే పర్వత శ్రేణులకి దగ్గరలో. అంటే వాళ్ళు ఇక్కడ ఎలాంటి జీవనం సాగిస్తున్నారో అలాంటి జీవనాన్ని అక్కడ సాగిస్తారు వాళ్ళు. వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు కుకీలకి భిన్నమైన వాళ్ళు. వీళ్ళు క్రిస్టియానిటీని పుచ్చుకోలేదు వీళ్ళు. వీళ్ళు క్రిస్టియానిటీని పుచ్చుకోకుండా వాళ్ళకి ఏదైతే వాళ్ళ అంతకు ముందుండే వాళ్ళ మతాచారాలు ఉంటాయో దాని ప్రకారమే వాళ్ళు ఉంటారట. వీళ్ళు సంవత్సరానికి ఒకసారి జంతు బలి ఇస్తారు. ఆ జంతువుకి ఒక్క ఎముక కూడా విరగకుండా వాళ్ళు జంతు బలిని ఇస్తారట. అందుకని ఇప్పుడు వాళ్ళు మళ్ళా వాళ్ళ రూట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని గుర్తుంచుకుని నెతన్యాహు ప్రభుత్వం వీళ్ళని వెనక్కి తీసుకెళ్ళటం అయితే జరుగుతోంది. సో మరి వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉంటారనే మనం అనుకుందామండి. ఏం జరుగుతుందో చూద్దాం.